ఐదో వాడు కదా, ఐదో వాడు ఏడో వాట్ల సార్ ఇట్లా అయ్యప్ప స్వామి వెళ్ళే గుడి దువ్వల పక్కకున్న కూరగాయల సంతోష్ లైన్ లో మోరి తన తీర్చల మొత్తం బట్టలు కట్ట మొత్తం ఉన్నది. దేవటి మూల ప్రబంధం ఇక్కడ అమ్మగారిని కట్టిన ఇల్లంతా మొత్తం నీళ్ళు పోయినాయట. నిన్న ఫోన్ చేసి ఇక్కడ కట్టి వచ్చే మోరి మొత్తం నిండే ఉన్నది. నీళ్ళన్నీ ఇంకొక చిన్న వర్షం పడ్డా కూడా మోరి నిండి లోపలిపోతాయి సార్. కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళందరికీ కొంచెం మీరు అదేది మోరీ కొంచెం క్లీనింగ్ ఉంచామని చెప్పారు. ఇటుకలు వీడికి బాగా మోరీ ఇస్తలేడు సార్. అది మొత్తం ఇటుక మురిగింది. ఆ మోరీ యూజ్ చేసుకోవాలి అసలు. ఇది కలుపుకోవాలి. ఏం చేద్దంటే ఇది ఇరిపెట్టంగా అక్కడ నుంచి అటు ఎక్కువ ఇండ్లే లేవు, ఇది ఇండున్నాయి కాబట్టి ఇట్లా డామేజ్ అయిపోయింది మొత్తం. సికిందర్ ఓ సికిందర్ మా ఇది మోరి కోసం తగ్గి లేకుండా కినాల కోసం తగ్గి ఇల్లుకుంటుంది. అది బేస్ పెడితే ఆల్రెడీ ఇట్లా బేస్ పెడితే ఇల్లుకుంటుంది. ఇంకా పరిస్థితి ఇంకా ఘోరం. 15 రోజులు అవుతుంది పాల ప్యాకెట్ తీసుకుంటే కింద పడిపోతుంది. లోపలికి ఎట్లా వస్తారు అతను కూడా మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది. మమ్మీ పిల్లలకు ఇబ్బంది అవుతుంది. ఇటువంటి కాడ 3 ఫీట్లు మనుషులు తోడు అయిపోయారు. చేతితో ఇస్తున్నాడు చదువుకుంటూ పోతుండు. ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఇట్లా చదివితే మా ఫోన్కి కష్టం అవుతుంది, పాలకి ఇబ్బంది అవుతుంది. ఏమైనా సరుకు తెచ్చుకొని ఇప్పుడు ఊకే మగవాళ్ళు ఉంటారా, మనం తెచ్చుకోనికి ఇబ్బంది అవుతుందంటే ఒక్క 2 days 3 days లో అయిపోతుంది అని తినేసరి బండి ఉంది. బండి తీయంటే తీస్తానంటే మేమే ఎందుకంటే మేము నడచడానికి ఇబ్బంది అవుతుంది. వరదకి ఆడ ఇటుకెళ్ళి కొట్టుకపోయింది.